My precious children of God, I welcome all of you to this program and I greet each one of you in the precious name of our Lord and Savior Jesus Christ. నా ప్రశస్తమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ నా శుభములు తెలియజేస్తూ ఆహ్వానిస్తున్నాను. Today we are going to analyze this promise of God from 1 John chapter 4 verse 9. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 9వ వచనాన్ని నేడు మనం ధ్యానించబోతున్నాము. God has sent His only begotten Son Jesus Christ into this world that we might live through Him. In this the love of God was manifested towards us. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. God, because of His great love, sent His only begotten Son Jesus Christ into this world. దేవుడు తన గొప్ప ప్రేమను బట్టి తన ఏకైక కుమారుణ్ణి యేసుక్రీస్తుని లోకములోనికి పంపించి ఉన్నారు. He shed His blood on the cross because of His crucifixion. అందును బట్టే యేసుక్రీస్తు తన రక్తాన్ని ఆ శిలువలో మన కొరకై కార్చి ఉన్నాడు. There was a man called Saul. సౌలోనే ఒక వ్యక్తి ఉన్నాడు. He was a vessel of wrath, ఆయన ఉగ్రత పాత్రై ఉన్నాడు. doing all sorts of wrong things against Jesus Christ. యేసుక్రీస్తుకి వ్యతిరేకంగా చెడు కార్యాలు చేసేవాడు. But because of the mercy of God, Jesus went straight to him, and because of that, His love, he became Paul. దేవుని కృపను బట్టి యేసుక్రీస్తు నేరుగా అతనిని దర్శించి ఆయన ప్రేమను బట్టి సౌలు పౌలుగా మారడం జరిగియున్నది. Paul was called Saint Paul. పౌలు సెయింట్ పాల్ దైవజనుడైన పౌలుగా పిలువబడ్డాడు. Became such a saintly person. ఒక గొప్ప దైవజనుడుగా అతను మారిపోయాడు. His whole life was completely అతని transformed. పూర్తి జీవితము రూపాంతరపరచబడింది. Hallelujah. హల్లెలూయా. That's why we read in Galatians 2:20, అందుకే గలతీ పత్రిక 2:20లో చదివినట్టయితే Paul says, I have been crucified with Christ. It is no longer I who live, but Christ lives in me. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు In the జీవిస్తున్నాడు. beginning, when he had no connection with Christ, he was a vessel of wrath. ఆరంభంలో క్రీస్తుతో ఎటువంటి సంబంధము లేనప్పుడు ఆయన కోపాన్ని ఉగ్రతకి పాత్రగా ఆయన ఉండేవాడు. But my friends, when Jesus entered into his heart, changed him completely, he became the vessel of mercy. కానీ యేసయ్య తన హృదయంలోకి ప్రవేశించినప్పుడు, అతన్ని పూర్తిగా మార్చినప్పుడు పౌలు దేవుని కృపాపాత్రగా మార్చబడ్డాడు. Yes, friends, it is because of the love of Jesus Christ, our lives are completely transformed. అవును ప్రియ స్నేహితులారా, యేసుక్రీస్తు ప్రేమను బట్టి మన జీవితాలు పూర్తిగా మార్చబడతాయి. We should be crucified with Christ. మనము కూడా క్రీస్తుతో కూడా సిలువ వేయబడాలి. When we give ourselves crucified along with Jesus Christ, we become a new person. యేసుక్రీస్తుతో కూడా సిలువ వేయబడడానికి మనల్ని మనం ఇచ్చి వేసినప్పుడు మనం నూతనంగా మారతాం. 2 Corinthians 5:17 says, we become a new creation. 2 కొరింథీ 5:17 ప్రకారం నూతన సృష్టి అయి ఉన్నాము. We'll be filled with the love of God. మనం దేవుని ప్రేమ చేత నింపబడతాము. When we are filled with the love of God, we'll be able to show to the people the love of God and bring them all to the Lord Jesus Christ. దేవుని ప్రేమతో మనం ఎప్పుడైతే నింపబడతామో ప్రజలందరికీ ఆ ప్రేమను కనపరిచి యేసుక్రీస్తు యొద్దకు వారిని తీసుకొని రాగలుగుతాం. My friends, these blessings are coming into your life. స్నేహితులారా, మీ జీవితంలోకి దీవెనలు రాబోతున్నాయి. Now we are going to pray and receive it in our own life. ఇప్పుడే మనము ప్రార్థించి మన జీవితాల్లో పొందుకోబోతున్నాము. Shall we pray? మనం ప్రార్థిద్దామా? Precious Heavenly Father, ప్రశస్తమైన పరలోకపు తండ్రి, thank you, Father, for sending your Son Jesus Christ. నీ కుమారుడైన యేసుక్రీస్తును పంపించినందుకై వందనాలయ్యా. Hallelujah. హల్లెలూయా. Jesus, thank you for shedding your blood on the cross just for me. యేసయ్యా, నా కొరకి ఆ సిలువలో నీ రక్తాన్ని చిందించినందుకు వందనాలు తండ్రి. Just for all the children who are here crying, Lord, save me from the darkness. ఈ చీకటి నుండి, అంధకారం నుండి కాపాడండి అని మొరపెడుతున్న బిడ్డలందరినీ కాపాడండి. Cleanse them all with your blood. నీ రక్తముతో వారందరినీ Fill శుద్ధీకరించండి. them all with your love, నీ ప్రేమతో వారిని నింపండి. with your divine love. నీ దైవీక ప్రేమతో నింపండి. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాను. Amen. ఆమేన్.
My precious friend, నా అమూల్యమైన స్నేహితులారా, through the television program టెలివిజన్ కార్యక్రమాల ద్వారా, and through the social media programs, సోషల్ మీడియా కార్యక్రమాల ద్వారా, which we send out to thousands of people every day, ప్రతి దినము వేల కొలది మందికి పంపిస్తూ ఉన్నాం. God's power flows into the people. దేవుని యొక్క శక్తి ప్రజల్లోనికి బయలు వెలుచున్నది. Miracles happen. అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. Tears are wiped away. కన్నీరు తుడవబడుతున్నది. Lives are built. జీవితాలు నిర్మాణం చేయబడుతున్నాయి. We are looking for sponsors for every program that comes through social media every day. అనుదినము సోషల్ మీడియా ద్వారా వచ్చేటువంటి కార్యక్రమాలకు మీరు స్పాన్సర్ చేయాలని కోరుతున్నాం. And as you co-sponsor or sponsor, we'll have your names there and your prayer requests, and I'll be personally praying for you. మీరు స్పాన్సర్ గా ఉన్నా సరే, కో స్పాన్సర్ గా ఉన్నా సరే, మీ యొక్క ప్రత్యేకమైన పేర్లు అక్కడ ఉంటాయి. నేను మీకోసమే ప్రత్యేకంగా ప్రార్థిస్తాను. Millions who watch will also pray for you. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న కోట్ల మంది మీ కొరకై ప్రార్థిస్తారు. God will bless you. దేవుడు మిమ్మల్ని దీవిస్తూ ఉన్నాడు. We'll send you a copy also. మీకు ప్రత్యేకమైన కాపీని కూడా పంపిస్తాం. So please call this number. దయచేసి యొక్క నంబర్ను మీరు సంప్రదించండి. When you have the birthday, మీ జన్మదిన సందర్భంగా, your birthday or your loved one's birthday, మీ జన్మదినమైనా, మీ ప్రియులైన వారి జన్మదినమైనా సరే, wedding anniversary, మీ వివాహ వార్షికోత్సవమైనా, or the loss of a loved one, a memorial day, లేదా మీ యొక్క ప్రియులైన వారిని కోల్పోయినప్పుడు వారి యొక్క జ్ఞాపకార్థమైనటువంటి దినాన్ని బట్టి, or a Thanksgiving offering, ఒకవేళ కృతజ్ఞత కానుకగా, or giving 1 month's salary as the first month's salary when you get a job, మీకు ఉద్యోగం లభించినప్పుడు ఒక నెల జీతాన్ని కానుకగా మీరు పంపించినట్లయితే you can honor God. మీరు దేవుణ్ణి ఘనపరుస్తూ ఉన్నారు. All your donations are going for the service of the people in the name of Jesus. మీరు పంపించేటువంటి విరాళములన్నీ కూడా యేసుక్రీస్తు నామములో నిరుపేదలకు సహాయపడుతున్నాయి. Here's how you can support. ఈ విధంగా మీరు స్పాన్సర్ చేయవచ్చును. లక్షలాది మందిని తాకబడుచున్న ఈ టెలివిజన్ కార్యక్రమానికి మీరు www.jesuscalls.org అను మా వెబ్సైట్ ద్వారాను, మరియు మీకు సమీపంలో ఉన్న యేసు పిలుచుచున్నాడు ప్రార్థనా గోపురమును వ్యక్తిగతంగా సందర్శించి మీ ధారాళమైన కానుకలను సమర్పించవచ్చును.